ఎస్సీ నాయకులు ఈ వేదికలకు రాబోతున్నారు. ఏం లేదు, మెయిన్ సూత్రం రెడ్డి వెలమోళ్ళు అందరూ ఒకటై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎస్సీల రాజ్యం కోసం మేము జేఏసీని స్థాపించినాం. ఆనాడు రెడ్డి రావుల రాజ్యం తెలంగాణలో రావాలని వాళ్ళు రాష్ట్రం పేరు మీద జేఏసీని ఏర్పాటు చేశారు. ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీలు వచ్చిన తెలంగాణలో రాజ్యం సాధించడానికి మేము బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీని స్థాపించినాం. సింపుల్. కాకపోతే ఆనాడు ఇది అందరి కోసం అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి జనం ఉండరు కాబట్టి, వాళ్ళు దొరలు పటేళ్ళు ఇళ్లలో ఉండేది ఒకడే కాబట్టి మనకి జనం కావాలి కాబట్టి మా పేద జనాన్ని రెచ్చగొట్టి బజార్లు వేసి మాతోటి యుద్ధాలు చేయించారు. అందుకని రేపు ఈ యాత్ర మొత్తం తెలంగాణ అమరవీరుల స్తూపం ఉన్న ప్రతి చోటకు పోతాం. సెక్రటేరియట్ ముందు అమరవీరుల స్తూపం, ఈ స్తూపం దగ్గర నుంచి ప్రతి ఊర్లో 10 జిల్లాల 10 పట్టణాల హైదరాబాద్లోనే 100 స్తూపాలు ఉన్నాయి. బ్రష్ పట్టుకొని పోతాం, స్తూపం ఎక్కుతాం. తెలంగాణలో అమరవీరులైంది 99.99% బీసీ ఎస్సీ ఎస్టీలేనే ఆడ రాస్తాం అమరవీరుల స్తూపం మీద. ఎందుకంటే చరిత్ర చెప్పాలి. తెలంగాణ అమరవీరుల స్తూపం ఎట్లయితే అది తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ అమరవీరుల స్తూపం అంటారు. దాన్ని తెలంగాణ స్తూపం అనరు. తెలంగాణ స్తూపం అంటే రెడ్డి వెలమ దొరలు కూడా ఆ అమరవీరుల ఖాతాలో ఉండాలి, అందులో లేరు. కాబట్టి అది తెలంగాణ అమరవీరుల స్తూపం కాదు, అది తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ అమరవీరుల స్తూపంగా నామకరణం చేస్తున్నాం మీ ద్వారా ఈరోజు. ఇది చాలా జాగ్రత్తగా ఈ పాయింట్ని మీరు అంతా అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 100,000 అమరవీరుల స్తూపాలు ఉన్నది. తెలంగాణ అమరవీరుల స్తూపం కాదు, అది తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ అమరవీరుల స్తూపాలు. కాబట్టి మేము బ్రష్ తీసుకొని 99.99 బీసీ ఎస్సీ ఎస్టీ అమరవీరులని రాస్తాం దాని మీద, స్తూపాల మీద. ఇది మా ప్రజలకు అర్థం కావాలి. అందుకని మన రక్తంతో చెమటతో మా యుద్ధంతో 14 ఏళ్ళు రోడ్ల మీద పోరాడిన యుద్ధం ద్వారా వచ్చిన తెలంగాణ రాజ్యం రెడ్డి రావుల పాలైపోయింది. ఇప్పుడు మనం అన్ని పార్టీలలో, అన్ని వేదికల్లో, అన్ని కుల సంఘాల్లో అనేక రకాల డిమాండ్లతో కొన్ని 100,000 సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాల అజెండాలు అంతే ఉంచుకొని, కానీ ఇక్కడ కామన్ ఎజెండా ఒకటే, తెలంగాణ రాష్ట్రంలో మన బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యం రావాలి. ఈ కామన్ ఎజెండా కోసం పార్టీ ఏతరగా, సంఘాల ఏతరగా, వేదికల ఏతరగా అందరం కలిసి ఈ రాజ్యం కోసం కష్టపడదాం. ఏ పార్టీ ఉండని, ఏ సంఘం